ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఐ థింక్ 2004 మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, చెప్పవే చిరుగాలి. బట్ దాంట్లో ఒక హీరోయిన్ మనం ఎప్పటికీ మర్చిపోలేని ఉంటారు. సో హాయ్ అభిరామి గారు. హాయ్ రోషన్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్ మ్యామ్. ఇప్పటికి మీకు ఒక చీర కట్టేసి చెప్పవే చిరుగాలి 2 తీయొచ్చు అనమాట. చాలా ఇయర్స్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి రెడ్ కార్పెట్ వామ్ వెల్కమ్. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో దట్ ఈస్ వన్ థింగ్ స్పెషల్. చాలా ఇయర్స్ తర్వాత ఒక్కసారిగా మేకప్ వేసుకొని తెలుగులో డైలాగ్స్ చెప్పేటప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఐ వాజ్ టెన్స్డ్. అమ్మ అనే ఎమోషనల్కి ఎవరైనా కనెక్ట్ అయిపోతాం. కరెక్ట్. అలాంటి ఒక క్యారెక్టర్లో మీరు అలా ప్లే చేసినప్పుడు నిజంగా ఆడియన్స్కి చాలా చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోయింది. ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ ఐవ్ గాటన్ ఫర్ సరిపోదా ఇస్ అన్బిలీవబుల్. తప్పించి వాడు లాగావంటే కంటిన్యూగా మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి మీరు ఇంకా. yes అండ్ 2024 ఐ థింక్ మీ లైఫ్ లో గుర్తుండే ఒక మంచి ఇయర్ అవుతుంది. definitely. మీ మదర్ మీ లైఫ్ లో అమ్మ రోల్ ఎలా ఉండేది, ఇప్పుడు మీరు మదర్ అయ్యారు కాబట్టి యాజ్ ఏ మదర్ గా మీ రోల్ ఎలా ఉంటుంది అసలు? సినిమాకి రావడానికి మెయిన్ రీజన్ ఇస్ మై మదర్. లవ్ మ్యారేజా? వాట్ ఇస్ మ్యారేజ్ వితౌట్ లవ్? మీకున్న ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చెప్పవే చిరగాలి అంటే మంచి మంచి యాక్టర్స్ సత్యనారాయణ గారు, వేణు గారు. My most favorite scene probably was my combination with Sunil Garu. Kuruzu Maunavratam. So much fun working with him. ఇప్పుడు అమ్మ క్యారెక్టర్స్ ఒకసారి తెలుగులో చేసామంటే కంటిన్యూగా డైరెక్టర్స్ అందరూ మళ్ళీ అదే క్యారెక్టర్ అంటారు. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే నేను డిఫరెంట్ రోల్స్ చేయాలి? Why would I put you through that? I want to do maximum variety. 2004 చెప్పవే చిరుగాలి రిలీజ్ అయినప్పుడు ఇంత మీడియా లేదు. లేదు. అసలు కమ్యూనికేషన్ కూడా లేదు. కరెక్ట్. ఈవెన్ ఫోన్స్ అప్పుడే వచ్చింది. అప్పుడే వచ్చింది. దట్స్ ఇట్. యా. చిన్న చిన్న ఫోన్స్ అవి కూడా. నో వాట్సాప్, నో ఏం లేదు. నో స్మార్ట్ ఫోన్స్ ఏం లేదు. డమ్ ఫోన్స్. అవును. ఎలా ఉండేది అప్పుడు? అంటే అప్పుడు అన్ని గోల్డెన్ డేస్ అని విన్నాం మేము. మీకున్న ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చెప్పవే చిరగాలి అంటే మంచి మంచి యాక్టర్స్ సత్యనారాయణ గారు, వేణు గారు. See, that set was a lot of fun because although actually Vikraman garu, he's a Tamil director, అతను చేసిన తెలుగు ఫిల్మ్ అండ్ అతను ఆల్రెడీ తమిళ్లో ఆ ఫిల్మ్ చేశారు, దెన్ దాన్ని రీమేక్ చేశారు. సో ఐడ్ ఆల్రెడీ సీన్ ద ఫిల్మ్. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, స్క్రీన్లో ఎలా కనిపిస్తుంది, అవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు, ఒక ఐడియా ఉంది. మై మోస్ట్ ఫేవరెట్ సీన్ ప్రాబబ్లీ వాజ్ మై కాంబినేషన్ విత్ సునీల్ గారు, వేర్ నేను ఒక రోజు మౌనవ్రతం, రైట్? సో అది తీసి దెన్ I don't speak and then he assumes that I am dumb and I can't speak, and then he starts doing all sorts of acting and nautanki with me, and then he imagines me as like a Bhadrakali type thing where I go at him with a Trishulam. That I had so much fun working with him. And he is such a comedic person on set also. Atanu eppudu he keeps cracking jokes, he keeps the set very lively. So that is probably, and then Venu garuto kalisi they pull pranks on me because appudu naku telugu anta baga radu, so they will make me say things which have opposite meaning in Telugu, and then I will go tell that to somebody and then they will laugh at me, so they will laugh at me. Everybody will laugh at me. So alanti pranks ఇప్పుడు తెలుగు కంప్లీట్ గా వచ్చు కదా? మీరు చెప్పండి, నా తెలుగు ఎలా ఉంది? చాలా బాగుంది కదా. మీరే డబ్బింగ్ చేస్తున్నారంటే తెలుగు వచ్చినట్టే కదా? తెలుగు డబ్బింగ్ లో చేయడం ఇట్ ఈస్ విత్ సంబడి ఎల్సెస్ గైడెన్స్. ఇంకొకరు వచ్చి కూర్చుని ఇలా చెప్పాలి, ఇది ఇలా చెప్పాలి, ఈ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ఉంది అని చెప్తే నాకు ట్రైనింగ్ ఇస్తారు. బట్ మీతో మాట్లాడాలంటే నేను తెలుగులో ఆలోచించి ఎలా చెప్పాలి అని ఆలోచించి చెప్పాలి. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్ దట్ తెలుగు ఆడియన్స్ ఏ ఆడియన్స్తో మాట్లాడితే ఆ ఆడియన్స్ ఎవరిది భాషలో మాట్లాడాలి. బికాస్ ఐ థింక్ దాట్ ఈస్ నాతో నేను వాళ్ళకి ఇస్తే మర్యాద. అది లాంగ్వేజ్ మీ లాంగ్వేజ్లో నేను మాట్లాడడానికి ట్రై చేయాలి, అట్లీస్ట్ ప్రయత్నించాలి. దట్ ఈస్ అ బేసిక్ ఐ కెన్ డూ.
ఓ బికాస్ మీరు నాకు ఫస్ట్ నుంచి అలవాటు అది కూడా. ఎస్ 100%, Oh. 100%. బికాస్ మీరు నాకు మర్యాద ఇస్తారు, మీరు నాకు లవ్ ఇస్తారు, ప్రేమ ఇస్తారు, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. యూ ఆర్ గివింగ్ మీ అ లైవ్లీహుడ్. మీరు నన్ను అక్సెప్ట్ చేయకపోతే నాకు ఇది లేదు. సో మీకు నేను ఇచ్చే మర్యాద ఇస్ అట్లీస్ట్ మీ భాషలో మీతో మాట్లాడడం. తమిళ వల్ల మీరు తమిళ ఇంటర్వ్యూలో తమిళ్లోనే తమిళ మాట్లాడతాను. మీరు తమిళ బేస్? నేను మిక్స్. ఐఎమ్ తమిళ్ పర్సన్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ కేరళ. సో తమిళ్ అండ్ మలయాళం బోత్ నాకు వచ్చు. అండ్ తెలుగు అండ్ కన్నడ నేను నేర్చుకున్నాను, సినిమా కోసం నేర్చుకున్నాను. ఓకే. సో వేణుగారు టచ్ లో ఉన్నారా? లేదు ఇంతవరకు లేదు. అవునా? నో, ఐ వాంట్ టు మీట్ హిమ్. ఒక్కసారి కూడా మాట్లాడలేదా? లేదు, బికాజ్ యాజ్ యూ సెడ్ అప్పుడు సెల్ ఫోన్స్ లేదు, ఏం లేదు. సో ఐ డోంట్ నో హౌ టు రీచ్ అవుట్ టు హిమ్. అప్పుడు ఉన్న ఫోన్ నంబర్స్ ఇప్పుడు లేదు. సో నౌ మేబీ ఐ లుక్ హిమ్ అప్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్ అండ్ ఐల్ సే హాయ్. మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్స్ వస్తాయని చూడండి. దట్ విల్ బి నైస్. దట్ విల్ బి నైస్. యా, హి ఇస్ ఆల్సో టాల్ మ్యాన్, హ్యాండ్సమ్ మ్యాన్. అవును, ఆయన కూడా గ్యాప్ తీసుకున్నారు మిడిల్ లో, మళ్ళీ ఇప్పుడు వచ్చేసారు. అవునా? ఓ వెరీ నైస్. గుడ్ గుడ్ గుడ్. యా, ఈవెన్ నా ఇంటర్వ్యూలో అడిగాను మీ గురించి, చెప్పవే చిరుగాలిలో సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ మీది, టచ్ లో ఉన్నారంటే అప్పుడు ఇంత లేదు కమ్యూనికేషన్, గ్యాప్ వచ్చేసింది మాకు, సో మీట్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇప్పుడు అమ్మ క్యారెక్టర్స్ ఒకసారి తెలుగులో చేసామంటే కంటిన్యూగా డైరెక్టర్స్ అందరూ మళ్ళీ అదే క్యారెక్టర్ అంటారు. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే నేను డిఫరెంట్ రోల్స్ చేయాలి, ఇన్నోవేటివ్ గా ఉండాలి, నేను డిఫరెంట్ అలా చెప్పేసి? ఐ థింక్ ఆడియన్స్ కూడా మారుతా ఉన్నారు. వాట్ డు యూ థింక్? ఎలా రావాలి మీరు చెప్పండి. యు ఆర్ ది ఆడియన్స్. అంటే అది చెప్పలేం. అంటే ఒక్కొక్క ఇప్పుడు మీ కెపాసిటీ అని చేయగలరు, డిఫరెంట్ వేరియేషన్స్ చేయగలరు మీరు. ఎందుకంటే తమిళ్లో నేను కొన్ని చూసాను, కన్నడలో కొన్ని చూసాను. మీరు అట్లా అమ్మగా చేయగలరు, ఇటు రుద్రకాళిగా కూడా చేయగలరు. ఎస్. సో మీకు అది ఉంది, ఆ పొటెన్షియలిటీ ఉంది. బట్ డైరెక్టర్స్ చాయిస్ కదా. కాదు, బికాజ్ ఇప్పుడు ఆడియన్స్ అడుగుతున్నారు. బికాజ్ ఆర్టిస్ట్కి ఆడియన్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఇప్పుడు ఉంది సోషల్ మీడియాతో. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు, యూ కెన్ ఆల్సో సే నేను ఈ అమ్మాయిని ఈ క్యారెక్టర్లో చూడడానికి ఇష్టపడతాను అని ఆడియన్స్ అడగొచ్చు. సో దాట్ విల్ చేంజ్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మైండ్స్. ఇప్పుడు ఆ కాన్వర్జేషన్ 2-way కాన్వర్జేషన్ అయిపోయింది. ఫస్ట్ దట్ వాజ్ ఓన్లీ అ 1-way కాన్వర్జేషన్. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం ఒక ప్రోడక్ట్ చేసి ఇస్తారో అది కన్స్యూమర్ మాత్రమే ఆడియన్స్. ఇప్పుడు కన్స్యూమర్ మాత్రమే కాదు, ఆడియన్స్ అడగొచ్చు నాకు ఇది కావాలి, ఇది ఇవ్వండి అని అడగొచ్చు. అది ఇఫ్ యూ గివ్ సంథింగ్ దట్ దే డోంట్ లైక్, దే విల్ బి లైక్ ఐ డోంట్ లైక్ ఇట్, గివ్ మీ సంథింగ్ ఎల్స్ అని అడగొచ్చు. దాట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. సో అండ్ ఆల్సో నేను ఒకే టైప్ క్యారెక్టర్ చేస్తే నాకు బోర్ కొట్టుతుంది, అవును, ఆడియన్స్కి బోర్ కొట్టుతుంది. గ్లిజరిన్ పెట్టుకొని ఏడుస్తా. Yeah, so why would I do that? Why would I put you through that? I want to do maximum variety. బట్ ఆడియన్స్ కి అర్థమైపోయింది సరిపోదా శనివారంలో ఒక అంటే సాఫ్ట్ ఎమోషనల్ మదర్ కాదు మీరు, చాలా very bold, very strong woman, very strong woman. దీంట్లో కూడా గౌరీ is also very strong woman. మనం మాట్లాడేలాగా she's as I think I wouldn't be wrong if I say that దీంట్లో ఒక emotional quotient, the emotional anchor of the film is Gauri. Okay. That's that. I don't think I'd be wrong in that. But that doesn't mean that she doesn't have emotional growth. She also realizes ki some things that she has done is not right. So she has the humility. She goes and says sorry when she needs to. She goes and gives a chamat when she needs to. మీ వారు వస్తుంటారా షూట్కి మీతో పాటు? మీ హస్బెండ్? My husband. దీనికి I don't think he came. బట్ అప్పుడప్పుడు వస్తారు. హీస్ ఆల్సో బిజీ, హీ రన్స్ హిస్ ఓన్ కంపెనీ, సొంత బిజినెస్ ఉంది. అవునా? సో హీల్ సమ్ టైమ్స్ హీల్ కమ్, ఒక 1-2 days వచ్చి నాతో స్పెండ్ చేసి వెళ్తారు. సో మీ యాక్టింగ్ ఎన్ని మార్క్స్ ఇచ్చారు సార్? హీ ఆల్వేస్ గివ్స్ మీ 100. 100 ఆల్వేస్ 100 on 100. ఇంట్లో యాక్టింగ్ ఇంట్లో యాక్టింగ్ చేయడానికి అక్కర్లేదు, టైం లేదు, టైం ఉంటది బట్ అక్కర్లేదు. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి నేను అతనితోనే పెరిగాను కదా. సో యాక్టింగ్ చేస్తే హీల్ A to Z అన్ని తెలుసు. తెలుగులో ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్? అలా ఇండస్ట్రీలో ఐ డోంట్ హ్యావ్ టూ మెనీ ఫ్రెండ్స్. ఓకే.
So everybody that I work with, I'm friendly with. వర్క్ చేయటం వెళ్ళిపోవటం అంతే. Ante, yeah. And then after that, see, Hyderabad lo, if I stay in Hyderabad, then I can socialize with people. Oh. But apart from that, I can't see. Vivek is a good friend. Vivek Atreya. Oh. I had a really good equation with Nani, even though I didn't work with him. Promotions ki I met him, I spoke with him. He's a friend of mine, I would say. Raj is a good friend. Manisha. Sai Garu. I think Sai Garu, the director of this film, I have a really good equation with him. So ala friendly with everybody. Okay. Ante. చాలా ఇయర్స్ తర్వాత హైదరాబాద్ వచ్చారు కదా, షాపింగ్ వెళ్తారు లేకపోతే బయటకు వెళ్తారు. షాపింగ్ ఇష్టం లేదు. బయట ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? చెప్పవే చిరగాలి గుర్తుపెట్టుకున్నారా? సరిపోతే శనివారం గుర్తుపెట్టుకున్నారా? ఇప్పుడు యాక్చువల్లీ when I went out to eat, more people are talking about Maharaja and Saripoda Sanivaram. Yeah. Okay. So after Bale Unnade releases, I hope more people will talk about that as well. అంతే. Yeah. సూపర్. ఎనీహౌ నిజంగా మంచి మంచి మూవీస్ చేయాలి మేడం మీరు. ఎందుకంటే మీలాంటి ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు మీరు. థ్యాంక్ యూ. మీ ఐస్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఎంతమంది మీరు అడగండి, మీ దగ్గర ఎక్కువ పవర్ ఉంది. సో యూ షుడ్ సే, యూ షుడ్ రైట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఫర్ అభిరామి అండ్ మీరు అడగండి చేస్తారు. అభిరామికి అలాంటి క్యారెక్టర్స్ ఇస్తేనే మంచిది. యా, డెఫినెట్లీ. సో అలాంటి క్యారెక్టర్సే ఇస్తారు మన వాళ్ళు. సో డెఫినెట్ గా మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మంచి సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు కాబట్టి. సో ఈ మూవీ September 13th రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. 24 మీ లైఫ్ లో మర్చిపోలేని ఒక ఇయర్. డెఫినెట్లీ. సూపర్. సో కంటిన్యూగా మూవీస్ చేస్తున్నారు. ఖచ్చితంగా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిపోదా శనివారం. అండ్ ఆల్రెడీ సినిమా మంచి హిట్ అవుతుందని టాక్ ఆల్రెడీ ఉంది కాబట్టి, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ భలే ఉన్నారు ఆల్సో. థ్యాంక్ యూ అబ్రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.